కట్టప్ప అని ఒక మిడిల్ ఏజ్ అంకుల్ ఉండేవాడు. ఒక రోజు కట్టప్ప అతని కొడుకు బైక్ వేసుకొని సైడ్ బై సైడ్ పోతా ఉంటే సడన్ గా కట్టప్పని లారీ గుద్దేసింది. స్పాట్ డెడ్. కట్టప్ప కొడుకు ఏం చేయాలో అర్థం కదా. పక్కనే కట్టప్ప ఫోన్ పడుంటే దాన్ని ఎత్తుకొని ఇంట్లో కాల్ చేసి ఇలా ఇలా అయిందని చెప్పి ఏడుస్తూ చెప్పాడు అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫోన్ కి ఏమో చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి. అయ్యో ఫోన్ కి ఏమో ఇన్సూరెన్స్ ఉన్నదన్నమాట. వాళ్ళు చూసుకుంటారు, ఫోన్ స్క్రాచ్ తీసి మళ్ళీ చక్కగా రెడీ చేస్తారు. కానీ కట్టప్ప లైఫ్ కి ఇన్సూరెన్స్ లేదు. దానికి తోడు వాళ్ళ ఇంట్లో కట్టప్ప ఒకడికే ఉద్యోగం ఉండేది. హౌస్ వైఫ్ ను పిల్లలు ఇంకా చిన్నోళ్ళు. ఇప్పుడు కట్టప్ప ప్రాణం అయిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలా? దానికి తోడు వీడికి సోకులు అనమాట. ఇంట్లో టీవీలు, హోమ్ లోన్స్ అని, ఈఎంఐల మీద ఇవన్నీ ఎవరు కడతారు? ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. అండ్ అలాంటప్పుడు మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం. అలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. మార్కెట్ లో చాలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి అండ్ అవన్నీ మీకు పాలసీ బజార్ లో క్లియర్ గా కనబడతాయి. మీరు నెలకు ఒక 600-700 రూపీస్ ఎక్స్పెన్స్ లెక్క పెట్టుకోగలిగితే మీకు అప్ టు 2 crores కవరేజ్ అయితే వస్తుంది. దానికి తోడు పాలసీ బజార్ లో 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ అండ్ వీళ్ళ ప్రీమియమ్స్ ఆర్ లోయర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఏజెంట్స్. ఇలా ప్రస్తుతానికి మార్కెట్ లో ది బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని ప్రొవైడ్ చేసే పాలసీ బజార్ లో మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే లింక్ బయోలో ఉంటుంది. దాని ద్వారా మీరు వెళ్తే మీకు అప్ టు 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో వెళ్ళి చెక్అౌట్ చేయండి మరి.